శ్రీనివాస్ గారు, సో తీర్పు రాకముందే రకరకాలుగా వక్ర భాష్యాలు చెప్పేసుకుంటున్నారు అంటేనే పూర్తి స్థాయిలో తప్పు బయట పడుతుంది, డిఫెన్స్లో పడుతున్నాము, 100% కూరుకుపోయామని క్లారిటీ వచ్చినట్టేనా? ఇది ఎంత మేర మైనస్ కాబోతోంది ఈ వ్యవహారం ఇప్పుడు స్వతంత్ర సిట్తో? జగన్ దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొంగ కాదు. జగన్ ఎప్పటికీ దొరకడు అనే ధీమా, ఏది జగన్మోహన్ రెడ్డిలో ధీమా, నేను ఎప్పటికీ దొరకను అనే ఒక ధీమాతో ఇన్నేళ్ల అతని యొక్క ఇది నడుపుతూ వస్తున్నారు. ఎందుకని ఎన్ని కేసులు సిబిఐ ఈడీ మనం చూసాం, 29 కేసులు అంట, 11 అయ్యి 9 అయ్యి సిబిఐ ఈడీ 136 డిశ్చార్జ్ పిటిషన్లు. ఏ విధంగా 11 ఏళ్లుగా బెయిల్పై అతను దొరకకుండా తిరుగుతున్నాడో ఇప్పుడు కూడా నన్ను పట్టుకోలేరు అనే ఒకే ఒక ధీమాతో న్యాయ వ్యవస్థకే అతని వాళ్ళ ఒక సవాల్. జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద కేస్ స్టడీ అమ్మా. ఏంటంటే ఇవాళ జగన్ ఆదర్శంగా తీసుకుని రాబోయే భవిష్యత్ తరాల్లో చెలరేగిపోయే నేరగాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది. ఏది ఒక కొరుకుడు బడని కొయ్యగా ఇతను అటు సిబిఐకి ఈడీకి కాదు, హైకోర్టుకి కాదు, సుప్రీంకోర్టుకే మారటం అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతని యొక్క నేర చరిత్ర మనం చూస్తుంటే కనపడుతోంది అన్నమాట మన కళ్ళ ముందు. ఎలా, ఎంతకాలం, ఏం జరుగుతోంది, భారతదేశానికి ఇక దిక్సూచిగా మరి ఏం చేస్తుంది సుప్రీంకోర్టు, ఆ కేసులన్నీ కూడా. ఇప్పుడు ఈ కేసే చూద్దాం, ఈ కల్తీ నెయ్యి వివాదం. కెమిస్టులు అంతా చెప్పారు కదా, వాళ్ళు క్లియర్ కట్ గా మొత్తం కాంబినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటని చెప్పారు. ఇప్పుడు నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవం. ఈ రోజు కూడా ఆ బోల్ బాబా డైరీ రేట్లు అక్కడి నుంచి తీసుకురావటం వైష్ణవి డైరీ కేంద్రంగానే గోల్మాల్ మొత్తం జరిగింది. ఇది వాస్తవం. ఇదేంటి, అక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వచ్చిన తర్వాత జరిగింది. ఆ బోల్ బాబా డైరీ డైరెక్టర్లే వైష్ణవి డైరెక్టర్లు అంట. సేమ్ డైరెక్టర్ వాళ్ళు వైష్ణవిలో డైరెక్టర్లుగా చేరింది కూడా మొన్న జనవరిలో అంట. ఏది బోల్ బాబా డైరీ అంటే భూమన కరుణాకర్ రెడ్డి ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీకు కల్తీ నెయ్యి ఈ 3 చుట్టూతా తిరుగుతోంది, ఈ 4 రాష్ట్రాల చుట్టూతా తిరుగుతోంది. దీనికి బీజం వేసింది సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డిని చైర్మన్ చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వారం రోజులకే అతన్ని టీటీడీ బోర్డు చైర్మన్ చేసేశారు. ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగానే టీటీడీ నేపథ్యంగా జరిగిన స్కామ్, ఏది ప్రసాదం కల్తీ స్కామ్ అన్నమాట. సంవత్సరానికి 800 కోట్లమ్మా, 5 ఏళ్లలో 4000 కోట్ల స్కామ్. ఏంటి, అన్న ప్రసాదాలు కావచ్చు, లడ్డూ ప్రసాదం కావచ్చు, జీడిపప్పు కావచ్చు, నీకు యాలకులు కావచ్చు. యాలకులు 8 mm యాలకులు కొనాలంట. యాక్చువల్గా నీకు క్వాలిటీగా ఉన్నవి 8 mm పొడవున్న యాలకులు కొనాల్సింది వీళ్ళు 4 mm యాలకులు కొన్నారు. అంటే ఎంత నాసిరకం సరుకులతో వీళ్ళు వాడారనేది ఇక్కడే కనపడుతుంది కదా. అసలు నీకు బట్టర్ లేకుండా నెయ్యి ఎవరు తయారు చేస్తారు? వెన్న లేకుండా నెయ్యి పేటెంట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిదే. మాణిక్యరావు గారు చెప్పండి, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్.